ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. 3 రోజుల క్రితం ఏం జరిగిందో చూస్తున్నారుగా. లక్షల మంది అవ్వా తాతలకు, వికలాంగులకు, వితంతపు అక్క చెల్లెమ్మలకు, తమని తాము పోషించుకోలేని అభాగ్యులకు, జీవితాలు గడవని వారికి నెల 1వ తారీఖున ఉదయాన్నే చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే వాలంటీర్లపై చంద్రబాబు తన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేసి పింఛన్ పంపిణీని ఆపించాడు. చంద్రబాబు మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేపించి జగన్ను నేరుగా ఏమీ చేయలేక కనీసం ఎవరికి నష్టం జరుగుతుందో ఆలోచించకుండా 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నాడు. వారికి సాయపడుతున్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ఆలోచన చేయండి, ఇదంతా పెత్తందారీ భావజాలం కాదా? ఇలాంటి వారికి పొరపాటున ఓటు వేస్తే తమకు అందే స్కీమ్లను, వాలంటీర్ వ్యవస్థను సైతం అన్నింటినీ రద్దు చేసేందుకు మనమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓటు వేసినట్టేనని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, నేరుగా మీ ఇంటికి పింఛన్ అందాలన్నా, ప్రతి స్కీమ్ మీకు అందాలన్నా మరో 45 రోజుల్లో వస్తున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 బటన్లు నొక్కండి అని తెలిపారు. పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల 1వ తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత, చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి, ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి, అది ఎవరి మీద చేయించాడో తెలుసా? జగన్ మీద కాదు. జగన్ నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయాల. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు.